బ్రతుకుదెరువు కోసం మస్కట్ వెళ్తే అక్కడ యజమాని తన్ను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ వీడియో ద్వారా కన్నీటి పర్యంతమైంది. తనను కాపాడాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేసింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లల్ని చదివించాలన్న ఆశతో అప్పులు చేసి ఓ ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్ళింది. అక్కడ యజమాని తన్ను గదిలో బంధించి అన్నం నీళ్లు ఇవ్వకుండా రోజు వేధిస్తూ కొడుతున్నాడని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఆరోగ్యం క్షీణించి ఫిట్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను చనిపోతే తన ముగ్గురు పిల్లలను పోషించే దిక్కు కూడా లేదని రోధించింది. బాత్రూంలో ఈ వీడియో చేశానని, యజమానికి తెలిస్తే చంపేస్తాడని తెలిపింది. తనను కాపాడి తన ముగ్గురు బిడ్డలకు రక్షణ కల్పించాలని కంటతడి పెట్టింది. నన్ను కాపాడండి. నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ నన్ను కాపాడండి. మీ కాలు కొట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని కొట్టి పెడతానని భయపడి బాత్రూమ్ లోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా. నన్ను కాపాడండి మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ పవన్ కళ్యాణ్ కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా. నన్ను కాపాడండి కొద్దిసేపు వస్తే సెన్ను కూడా పెరుక్కునేసి బాగా వాతుతాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్ లో బంధించేసినాడు. బాత్రూమ్ లోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా. మీ కాలు పట్టుకుంటా. నాకు ముగ్గురు బిడ్డలు ఉంటారని, నాకు ఎవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా. నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను